హలో అండి. వెల్కమ్ టు తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. సో, ఇంకా ఒక్కరోజే ఉంది. యునైటెడ్ వర్సెస్ టాట్‌నమ్. నాకైతే చాలా నర్వస్‌గా ఉంది. సో, హైప్ ఎక్కించుకుంటున్నాను నేను. వీడియోస్ చూస్తున్నాను. లైక్ చాలా లైక్ స్కై స్పోర్ట్స్ అన్నీ లైక్ యూట్యూబ్‌లో చేసే వీడియోస్ కానీ, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా వీడియోస్ కానీ అన్నీ ఫాలో అవుతున్నాను. సో, నాకైతే లైక్ చాలా, చాలా నర్వస్‌గా ఉంది. మ్యాచ్ చూడాలంటే పెనాల్టీస్‌కెళ్తే మాత్రం నేనైతే టాట్‌నమ్ పెనాల్టీస్ చూడగలనేమో కానీ యునైటెడ్ కొట్టే పెనాల్టీస్ చూడలేనండి. అదైతే కన్ఫర్మ్. సో, ఈ ఇయర్ ఇంకోటేంటంటే బాగా ఇప్పుడు నడుస్తుందేంటంటే ఇయర్ ఆఫ్ అండర్ డాగ్స్. సో, ఫస్టొచ్చేసి కార్బో కప్ న్యూకాసిల్ గెలిచింది. న్యూకాసిల్ ఆఫ్టర్ 70 ఇయర్స్ అనుకుంటా. ఆఫ్టర్ 70 ఇయర్స్ గెలిచింది. లివర్‌పూల్ వర్సెస్ న్యూకాసిల్ జరిగితే. సో, లివర్‌పూల్ ఫేవరెట్స్ అనుకున్నారు. కానీ అండర్ డాగ్స్ న్యూకాసిల్ గెలిచింది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఏ కప్. ఎఫ్ఏ కప్ క్రిస్టల్ ప్యాలెస్ గెలిచింది. క్రిస్టల్ ప్యాలెస్ అసలు ఇప్పటిదాకా ఒక్క బిగ్ కప్ కూడా గెలవలేదు. సో, అందరూ ఫేవరెట్స్ మ్యాన్ సిటీ అనుకున్నారు. కానీ క్రిస్టల్ ప్యాలెస్ గెలిచింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదండి మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ టాట్‌నమ్. సో, అందరూ టాట్‌నమ్ ఫేవరెట్స్. సో, అందరూ మాంచెస్టర్ యునైటెడ్ గెలుస్తదని అనుకుంటున్నారు. కానీ కాదండి, టాట్‌నమ్మే ఫేవరెట్. ఈ మాంచెస్టర్ యునైటెడ్ అండర్ డాగ్సే. ఎందుకంటే టీమ్ పరంగా చెప్పేటప్పుడు అందరూ ఏమంటున్నారంటే మాంచెస్టర్ యునైటెడ్ టీమ్ కంటే టాట్‌నమ్ టీమ్ బావుందంటున్నారు. టాట్‌నమ్ 11 ప్లేయర్స్ ఓన్లీ బ్రూనో తప్పిస్తే మిగతా ఎవ్వరూ మాంచెస్టర్ యునైటెడ్‌లో ఉండే ప్లేయర్స్ ఎవ్వరూ కంబైన్డ్ 11 ఒకవేళ 2 టీమ్స్ పక్కన పెట్టి రెండిటిని కలిపి ఒక 11 తీస్తే దాంట్లో బ్రూనో తప్పితే ఇంకెవ్వరు మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్ రారు. అందరూ టాట్‌నమ్ ప్లేయర్సే ఉంటారు. మిగతా పొజిషన్స్ అన్ని టాట్‌నమ్ ప్లేయర్సే ఆడతారని చెప్పేసి అందరూ అంటున్నారు. సో, అలాంటప్పుడు ఇంకా మాంచెస్టర్ యునైటెడ్ గెలుస్తదని ఎందుకు అనుకుంటామండి. సో, మాంచెస్టర్ యునైటెడ్ ఫేవరెట్స్ కాదండి, అండర్ డాగ్స్. మాకు గెలవాలనే ఆశ, హోప్ ఉందంతే. సో, అలాగే కోరుకుందాం మనం. సో, టాట్‌నమే ఫేవరెట్స్. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్ లైనప్స్ దగ్గరికొస్తే చాలామంది ఆమద్ గురించి యాక్చువల్లీ వింగ్ బ్యాక్ ఆడాలా? లేకపోతే నంబర్ 10 ఆడాలా? అని చాలా డిస్కషన్ జరుగుతుంది. చాలామంది దీని గురించి లేదు వింగ్ బ్యాక్ ఆడాలని కొంతమంది, లేకపోతే నంబర్ 10 ఆడాలని కొంతమంది అనుకుంటున్నారు. కానీ నా ఒపీనియన్ అయితే వింగ్ బ్యాక్ ఆడకూడదండి. పైనే ఆడాలి, నంబర్ 10 ఆడాలి. ఎందుకంటే వింగ్ బ్యాక్ పొజిషన్‌లో మనోడొక స్లైడింగ్ ట్యాకిల్ లాంటిది ఒకటి చేస్తాడు. వెస్ట్ హామ్ యునైటెడ్ మీరు మొన్న అయింది లైక్ 10 డేస్ బ్యాక్ అయినట్టుంది. వెస్ట్ హామ్ యునైటెడ్ మ్యాచ్‌లో వెళ్లి చూడండి. ఒక ట్యాకిల్ ఒకటి చేస్తాడు, ఎగిరి దూకుతాడు. అది ఎంత ఫన్నీ అంటే ఆ ట్యాకిల్. అట్లాంటి ట్యాకిల్ గనుక రేపు చేస్తే చెయ్యడు. ఒకవేళ నిజంగా అదే పొజిషన్ అట్లాంటి అట్లాంటి ట్యాకిల్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోతామండి. వద్దు. నీట్‌గా మనకి స్కోరింగ్ ఎబిలిటీ ఉండాలి. ఆమద్ నుంచే ఎంతో కొంత థ్రెట్ ఉంటుంది. సో, అది మనకి పైనే ఉండాలి. వింగ్ బ్యాక్ వద్దండి. సో, వింగ్ బ్యాక్ మాజ్రావి. వింగ్ బ్యాక్ కోసం వస్తాను. లైనప్ దగ్గరికి వస్తాను యాక్చువల్లీ. సో, అదొకటి క్లియర్‌గా మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మిడ్‌ఫీల్డ్ బ్రూనో ఆడతాడా? మిడ్‌ఫీల్డ్ అంటే ఇప్పుడు కరెంట్ హోల్డింగ్ మిడ్‌ఫీల్డ్‌లో ఉగార్తే, కాస్మిరో ఆడతారా? లేకపోతే కాస్మిరో, బ్రూనో ఆడతారా? నాకైతే బ్రూనో ఫెర్నాండెస్ ఖచ్చితంగా నాకు హోల్డింగ్ మిడ్‌ఫీల్డ్ ఆడకూడదనే ఉందండి. ఎందుకంటే బ్రూనో ఫెర్నాండెస్ తిన్నగా ఒక చోట ఉండేవాడు ఉండడండి. ఎందుకంటే పరిగెడుతూనే ఉంటాడు. మంచిదే. పైకి కిందకి పరిగెడుతూనే ఉంటాడు. కానీ ఆ పైకి పరిగెట్టే దాంట్లో ఏంటంటే హై ప్రెషర్ అటాకింగ్ చేసేటప్పుడు ఏంటంటే బ్రూనో చేసినంత హై ప్రెషర్ లైక్ యాక్చువల్లీ ప్రెషర్ లైక్ అపోనెంట్స్ మీద వాళ్ళ హాఫ్‌లో వేరే టీమ్ మెంబర్స్ పెట్టలేరండి. అప్పుడు ఏమైపోతుందంటే ఒక గ్యాప్ వచ్చేస్తుంది. మనం అది టెన్ హ్యాగ్ ఉన్నప్పుడు కూడా చూసాం. మిడ్‌ఫీల్డ్‌లో ఏంటంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ స్పేస్ అనమాట. లాట్ ఆఫ్ స్పేస్ క్రియేట్ అయిపోతుంది వేరే టీమ్‌కి. లైక్ మిడ్‌ఫీల్డ్ అప్పుడు ఏం చేస్తాడంటే అపోనెంట్ మిడ్‌ఫీల్డ్ దాన్ని ఓవర్ క్రౌడ్ చేసేస్తారు. ఆ స్పేస్ ఎక్కడైతే ఉంటుందో ఓవర్ క్రౌడ్ చేసేయడం వల్ల ఏంటంటే ఈజీగా కౌంటర్ అటాకింగ్ కానీ లేకపోతే లైక్ ఫార్వర్డ్ తీసుకెళ్తారనమాట పొజిషన్ వాళ్ళు బాల్‌ని. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ రాకుండా ఉండాలంటే బ్రూనో ఖచ్చితంగా ఫార్వర్డే ఆడాలండి. ఖచ్చితంగా టూ హోల్డింగ్ మిడ్‌ఫీల్డర్స్ కావాలి. అది ఉగార్తే అండ్ కాస్మిరో పక్కా ఉండాలని నేను అనుకుంటున్నాను. పక్కా స్టార్ట్ చేయాలని. ఎందుకంటే మోర్ దెన్ ఇప్పుడు మనం ఇన్ని మ్యాచ్‌లు చూసాము. ఇన్ని మ్యాచ్‌ల్లో మనం ఫస్ట్ గోల్ కనుక ఇచ్చేస్తే
ఫస్ట్ గోల్ కనుక అవతల టీంకి ఇస్తే నాకు తెలిసి దాన్ని మళ్ళీ లైక్ మనం కంబ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. ఒక మ్యాచ్లో అయ్యాము, అది లయన్ మ్యాచ్లో, ఎఫ్సి లయన్ మ్యాచ్లో లైక్ 4-2 నుంచి కూడా 5-4 లైక్ 5-4 దాకా వచ్చాము. కానీ అది మాంచెస్టర్ యునైటెడ్ హోమ్, ఓల్డ్ ట్రాఫర్డ్, అది లైక్ కంప్లీట్ వేరే సినారియో, వేరే వేరే కాంటెక్స్ట్. ఇది ఫైనల్. అండ్ ఇలాంటి ఫైనల్లో మనం కనుక లైక్ నాకు తెలిసి ఫస్ట్ గోల్ కొట్టకుండా లైక్ అపోజిషన్కి ఫస్ట్ గోల్ ఇస్తే మాత్రం నాకు ఎందుకో కొంచెం డౌట్ కొడుతుందండి. సో ఫస్ట్ గోల్ ఫస్ట్ గోల్ ఆపడం ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ 20 minutes 30 minutes హై ఇంటెన్సిటీ ఉంటుందండి గేమ్. ఫస్ట్ 20 minutes 30 minutes చాలా హై ఇంటెన్సిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ త్రూఅవుట్ ద గేమ్ ఉంటుంది, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి. కానీ ఫస్ట్ 20 minutes 30 minutes చాలా క్రూషియల్. అసలు అంటే లైక్ గోల్ ఇవ్వకూడదు, అండ్ ఆల్సో మనం గోల్ కొట్టగలగాలి. సో ఏంటంటే బ్రూనో పైన నెంబర్ 10స్లో ఆడితే, బ్రూనో అండ్ అహ్మద్ నెంబర్ 10స్లో ఆడితే ఐ థింక్ వాళ్ళిద్దరూ బాగా కోఆర్డినేట్ చేసుకోగలరు అని నమ్ముతున్నాను నేను. వాళ్ళిద్దరూ బాగా కోఆర్డినేట్ చేసి నెంబర్, ఇంకా హాయ్లాండ్ గురించి నేను ఆల్రెడీ మొన్న వీడియో చేశాను, వీడియో చూడండి ఒకసారి. ఇంకా అది ఆయన వేరే లీగ్లో ఉన్నాడు ఇప్పుడు. మనం హాయ్లాండ్ మీద నమ్మకం పెట్టుకోలేము. సో హాయ్లాండ్ మీద నమ్మకం పెట్టుకోలేము కాబట్టి బ్రూనో ఆర్ అహ్మద్ వీళ్ళిద్దరిలో సో కొంచెం ఒక అటాకింగ్ థ్రెట్ బాగుంటుంది వీళ్ళిద్దరూ పైన ఆడితే అని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ లైక్ నెంబర్ 10s ఆడి తర్వాత మ్యాజ్రావి వింగ్ బ్యాక్ ఆడాలండి. మ్యాజ్రావి వింగ్ బ్యాక్ ఎందుకంటే మీరు లాస్ట్ మ్యాచ్ చూసింటే చెల్సీ మ్యాచ్ చాలా బాగా వింగ్ బ్యాక్ మధ్యలో లైక్ మిడ్ఫీల్డ్లో ఏంటంటే ఒకవేళ లైక్ ఉగార్తే కానీ కాశ్మీరో కానీ వీళ్ళిద్దరు ఎవరైనా పైకి వెళ్ళినా కానీ ఈజ్ కవరింగ్ అనమాట. వాళ్ళిద్దరు ప్లేస్ని కవర్ చేస్తున్నాడు. సో ఎవరో ఒకళ్ళు, సో మిడ్ఫీల్డ్కి వస్తున్నాడు, లైక్ వింగ్ బ్యాక్ ఆడుతున్నాడు, మళ్ళీ మిడ్ఫీల్డ్కి వస్తున్నాడు. సో ఇట్లా లైక్ ఇది మెయింటైన్ చేస్తున్నాడు, మంచి రన్ మెయింటైన్ చేస్తున్నాడు అనమాట, మంచి కవర్ చేస్తున్నాడు. సో పొజిషన్ బాగా మెయింటైన్ చేస్తున్నాడు. సో నాకు వింగ్ బ్యాక్ కింద మ్యాచ్ రావి ఉంటేనే బాగుంది అనిపిస్తుందండి. ఇంకా మనకి వెనకాల సెంటర్ బ్యాక్స్ మాడుకుందాము. సెంటర్ బ్యాక్, లెఫ్ట్ బ్యాక్, రైట్ బ్యాక్ మాడుకుందాము. సెంటర్ బ్యాక్ వచ్చేసి మనకి ఇప్పుడు కరెంట్ మ్యాగ్వేర్ మ్యాన్ ఆఫ్ ద మూమెంట్. ఖచ్చితంగా నాకు తెలిసి రేపు ఖచ్చితంగా మ్యాచ్లో ఒక లైక్ లాస్ట్ 10 minutes మ్యాగ్వేర్ ఎందుకో స్ట్రైకర్ ఆడతాడేమో అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ చూస్తామేమో అనిపిస్తుంది. అంత టెన్షన్గా, అంత లైక్ అది కనుక వచ్చిందంటే ఖచ్చితంగా నరాలు తెగే ఉత్కంటే ఆ మ్యాచ్. సో ఖచ్చితంగా నాకు ఎందుకు అనిపిస్తుంది. బట్ ఆ మ్యాగ్వేర్ మనకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాడండి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ రైట్ వచ్చేసి లిండలాఫ్ అండ్ లూక్ షా. ఎందుకంటే ఇంకంతకంటే మనకి ఇప్పుడు నాకు తెలిసి యూరో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అసలు. యూరో ఎందుకంటే మనకు ఆ లెగ్స్ కావాలి. షా కూడా లైక్ పర్లేదు, కొంచెం ఇప్పుడు బెటర్ అవుతున్నాడు అనిపిస్తుంది. లాస్ట్ చెల్సీ మ్యాచ్, వెస్ట్ హామ్ మ్యాచ్ చూస్తుంటే పర్లేదు అనిపిస్తుంది, అంతకుముందు బ్రెంట్ఫోర్డ్ మ్యాచ్ కంటే కూడా. సో లూక్ షా బదులు యూరో వస్తే బాగుంటుంది, కానీ యూరో లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. సో రూబెన్ అమరీం పిక్ చేసుకోవడేమో అనుకుంటున్నాను నేను. రూబెన్ అమరీం లాస్ట్ మ్యాచ్ నాకు తెలిసి ఫైనల్లో ఎలా అయితే ఆడతారో అలా పెట్టాడు అనుకున్నాను. బట్ ఐ థింక్ కానీ కొన్ని చేంజెస్ అయితే చేస్తాడేమో అని కూడా అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి, చెల్సీ మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి అది రియలైజ్ అయ్యి దాంట్లో లైక్ కొన్ని చేంజెస్ చేస్తాడని అనిపిస్తుంది. దాంట్లో ఒక చేంజ్ లూక్ షా ప్లేస్లో యూరో ఉంటే బాగుంటుంది. అండ్ లూక్ షా ఇఫ్ పాసిబుల్ అంటే నాకు తెలిసి మ్యాక్సిమం డోర్గునే ఉంటాడు. లెఫ్ట్ వింగ్ బ్యాక్ కింద లూక్ షా వెళ్తే ఆ పొజిషన్ లైక్, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి, చాలా ఫైనల్స్ లూక్ షా ఆడాడు కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లూక్ షా పైన లైక్ వింగ్ బ్యాక్ కింద డోర్గు ప్లేస్లో వింగ్ బ్యాక్ కింద ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ డోర్గు ఏంటంటే హీ హ్యాస్ లెగ్స్, హీఈస్ వెరీ యంగ్, హీ హ్యాస్ లెగ్స్ కాబట్టి డోర్గు కానీ లూక్ షా మీద డోర్గు ఆ విషయంలో బెస్ట్. కానీ ఎక్స్పీరియన్స్ విషయంలో ఏంటంటే లూక్ షా బెటర్ దాన్ డోర్గు అనమాట. సో మనకి లెగ్స్ కావాలి కొంచెం, అంటే ఎందుకంటే యూరో ఉన్నాడు కదా, యూరో అండ్ లూక్ షా కవర్ చేస్తాడేమో అనుకుంటున్నాను. బట్ కొంచెం ఆ పేస్, ఆ లెగ్స్ లైక్ ముందుకు ఫార్వర్డ్ పరిగెట్టడానికి కానీ, వెనకాల రావడానికి కానీ ఆ పేస్ కొంచెం, ఆ యూత్నెస్ కొంచెం కావాలి కాబట్టి డోర్గుని పిక్ చేసుకుంటాడు అనుకుంటున్నాను మోస్ట్లీ. బట్ ఎనీవే, సో మై సెంటర్ బ్యాక్స్ వచ్చేసి లిండలాఫ్, మ్యాగ్వైర్ అండ్ యూరో అండి. కానీ లూక్ షా ఆర్ యూరో జరుగుతుంది అక్కడ. అండ్ నెక్స్ట్ వింగ్ బ్యాక్స్ వచ్చేసి ఇటు లెఫ్ట్ వింగ్ బ్యాక్ వచ్చేసి డోర్గు, రైట్ వింగ్ బ్యాక్ వచ్చేసి మ్యాచ్ రవి. సో సెంటర్ వచ్చేసి మిడ్ఫీల్డర్స్ వచ్చేసి ఇద్దరు కాసిమిరో అండ్ ఉగార్తే. సో పక్కా హోల్డింగ్ మిడ్ఫీల్డర్స్ ఇద్దరు ఉండాలండి, ఎందుకంటే ఒకళ్ళు పైకి పరిగెట్టినా కానీ మనం లైక్ అక్కడ బ్రూనో ఉంటే కనుక, బ్రూనో ఏంటంటే లైక్ హై ప్రెషర్ పెట్టడానికి ట్రై చేస్తాడు వాళ్ళ అటాకింగ్ హాఫ్లోనే, అపోనెంట్ అటాకింగ్ హాఫ్లోనే లైక్ హై ప్రెషర్ పెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ
ఆ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు బాల్ ఖచ్చితంగా ఒక స్పేస్ క్రియేట్ అయిపోతుందనమాట. మిడ్‌ఫీల్డ్‌లో స్పేస్ క్రియేట్ అయిపోతుంది. స్పేస్ క్రియేట్ అయితే కానీ మాత్రం వాళ్ళకి అపోనెంట్‌కి ఈజీగా బాల్ ముందుకు తీసుకెళ్ళడానికి ఈజీ అయిపోతుందనమాట. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ ఉండకూడదంటే ఖచ్చితంగా మనకి ఇంకో హోల్డింగ్ మిడ్‌ఫీల్డర్ ఉగార్తే ఉండాల్సిందే. సో, ఉగార్తే అండ్ కాశ్మీరో అండ్ పైనొచ్చేసి ఇందాక చెప్పినట్టు బ్రూనో అండ్ అహ్మద్. సో, ఇంకా 9 నంబర్ 9 ఇంక పైన స్ట్రైకర్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మహానుభావుడు దయా. ఇంక రేపు ఇంక ఆయన ఎలా తలుచుకుంటే ఆయన ఏం చేద్దాం అనుకుంటాడో అది చేస్తాడు. మీకు తెలిసిందే పేరు. ఇందాక చెప్పాను ఆల్రెడీ. సో, ఇదేనండి లైనప్ అండ్ స్కోర్ ప్రిడిక్షన్. స్కోర్ ప్రిడిక్షన్ చాలా కష్టం. నేను అనుకునేది అండర్‌డాగ్స్ కాబట్టి ఎలాగైనా మనం సో 2-1 2-1తో మాంచెస్టర్ యునైటెడ్ గెలుస్తదని అనుకుంటున్నాను. అండ్ వితిన్ 90 మినిట్స్ అండి. ఎక్స్‌ట్రా టైమ్ కూడా వద్దు. ఎక్స్‌ట్రా టైమ్ కూడా నేను చూడలేను. సో, ఓన్లీ 2-1 వితిన్ 90 మినిట్స్‌లో మ్యాచ్ కంప్లీట్ అయిపోయి నీట్‌గా అలా కప్ తీసుకొచ్చేసి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ గురించి తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. ఓకే. అండ్ ఇది నా లైనప్ అండ్ స్కోర్ ప్రిడిక్షన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ మీ లైనప్స్ అండ్ స్కోర్ ప్రిడిక్షన్ కూడా పెట్టండి. అండ్ పక్కా మ్యాచ్ చూడండి ఇది. మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ టాటన్‌హామ్ యూరోపా లీగ్ ఫైనల్ చాలా బాగుంటుంది. అండ్ డోంట్ మిస్ ఇట్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.